ఇక కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై వేగంగా మారిన రాజకీయ పరిణామాలు కొలిక్కి వచ్చాయి. బెంగళూరులో సమావేశమైన కాంగ్రెస్ శాసన సభాపక్షం డీకే శివకుమార్ను సభాపక్ష నేతగా ఎన్నుకుంది. జూన్ 3న కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన డీకే శివకుమార్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. కర్ణాటక రాజకీయ పరిణామాలపై ఈటీవీ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం విధాన సౌధ వద్ద ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే సిఎల్పి సమావేశం ముగిసింది. అయితే ఆ తర్వాత కూడా మరోసారి సిఎల్పి సమావేశం అవుతుందని చెప్తూ ఉన్నారు. సిఎల్పి సమావేశంలో శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిద్ధరామయ్య డీకే శివకుమార్ పేరును ప్రతిపాదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలందరూ కూడా ఆమోదించారు. ఈ విషయాన్ని ఏఐసిసి అధికారికంగా కూడా శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికైనట్లుగా అధికారికంగా ఏఐసిసి ప్రకటించింది. అయితే డీకే శివకుమార్ జూన్ 3వ తేదీన సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే చేయాలని చెప్పి అధికారులని ఆదేశించారు. అయితే లోక్ భవన్లో గవర్నర్ బంగ్లాలో ఈ డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పి మనకు సమాచారం అందుతుంది. ఇది అధికారికంగానే ఏఐసిసి ప్రకటించింది. అయితే ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ లాంటి నాయకులు, మల్లికార్జున ఖర్గే లాంటి నాయకులు కూడా వస్తారని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. అయితే డీకే శివకుమార్ ఈ రాత్రికి ఢిల్లీ వెళ్ళనున్నారు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత రేపు ఎల్లుండి ఢిల్లీలోనే ఉండి తన మంత్రివర్గానికి సంబంధించి ఎవరెవరు మంత్రులుగా ఉండాలి, ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరికి ఎలాంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనే విషయాలని చర్చించనున్నారు. దీంతో పాటు 4 ఉప ముఖ్యమంత్రులు ఉండాలని చెప్పి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. 4 ఉప ముఖ్యమంత్రులు అవసరం లేదని డీకే పట్టుబడుతున్నారు. అయితే ఒక్కరు కానీ ఇద్దరు కానీ ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే దీని మీద క్లారిటీ కోసం నేరుగా అధిష్టానం వద్దకే వెళ్ళనున్నారు. అధిష్టానంతో చర్చించి అధిష్టానం నిర్ణయం మేరకు అధిష్టానం కూడా ఒప్పుకోవాలి. డీకే శివకుమార్ సిద్ధరామయ్యను కూడా ఒప్పించాలి. అందరినీ ఒప్పించి అందరికీ ఎవరిని నొప్పించకుండా అందరికీ అనుకూలంగా ఈ క్యాస్ట్ సమీకరణాలు కానీ, కుల సమీకరణాలు కానీ, ప్రాంతీయ సమీకరణాలు కానీ ఇవన్నీ కూడా చూసుకొని ఒక మంచి 2028లో ఎన్నికలు జరగనున్నాయి కర్ణాటకలో. ఈ ఎన్నికల నేపథ్యంలోనే ముందుగానే తన టీంని ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా డీకే శివకుమార్ మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే జన్జీ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన భావిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అంటే వయోవృద్ధులు ఉన్నటువంటి వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వకూడదు. యావరేజ్ వయసు 50 లోపు ఉన్న వాళ్ళకి, 50-55 లోపు ఉన్న వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టాలి. అది కూడా డీకే శివకుమార్ తనకు అనుకూలంగా ఉన్న వారికి ఇవ్వాలని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు. అయితే సిఎల్పి సమావేశంలో సిద్ధరామయ్య ఎవరెవరిని మంత్రులుగా ఉంటే బాగుంటుంది, ఇప్పుడే ప్రకటించండి, ఇప్పుడే చెప్పాలని చెప్పి పట్టుబట్టినట్లు మనకు సమాచారం అందింది. అయితే ఆ విషయాన్ని పక్కన పెట్టారు. ఎవరు మంత్రులుగా ఉండాలి అనేది ఢిల్లీలో డిసైడ్ అవుతుంది, ఇక్కడ కాదు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్, రణదీప్ సింగ్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ శాసనసభాపక్ష నేత ఎన్నికకు సంబంధించిన పర్యవేక్షణ చేశారు. అయితే వీరు కూడా వీరి సమక్షంలోనే ఈ సమావేశం జరిగింది. మొత్తానికైతే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా డీకే శివకుమార్ ఎన్నికయ్యారు. ఆయన ముఖ్యమంత్రిగా లాంఛనప్రాయంగా ఆయన ఈ జూన్ 3వ తేదీన సాయంత్రం 4:05 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగానే ధృవీకరించారు. కర్ణాటక కాంగ్రెస్ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అయితే జూన్ 3వ తేదీన ఎందుకంటే కాస్త జాతకాలను బాగా నమ్మే, జాతకాలను విశ్వసించే డీకే శివకుమార్ 3వ తేదీన ముహూర్తం బాగుందని చెప్పి ఆయనకు కొంతమంది పూజారులు చెప్పడంతో అది కూడా సాయంత్రం 4:05 చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ముహూర్తం పెట్టారు. గవర్నర్ కూడా ఆ రోజు అందుబాటులో ఉంటానని చెప్పారు. దీంతో గవర్నర్తో ఉదయమే చర్చించినటువంటి డీకే శివకుమార్ గవర్నర్ సలహా కూడా తీసుకున్నారు. అయితే ఆయన తరచుగా వేరే బెంగళూరు నుంచి మధ్యప్రదేశ్కు వెళ్ళి వస్తూ ఉంటారు. అయితే 3వ తేదీ ఉండాలని చెప్పి డీకే శివకుమార్ కోరారు. ఉంటానని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు. 3వ తేదీ సాయంత్రం 4:05 డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎన్నో రోజులుగా ఆయన ఎదురు చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి పదవి ఆయన్ను వరించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. అయితే ఈ మంత్రి పదవులు ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇంకా తేలలేదు. అది ఢిల్లీలోనే రేపు ఎల్లుండి 2 రోజులు ఆయన ఢిల్లీలో ఉండనున్నారు. ఢిల్లీలో
కాంగ్రెస్ ముఖ్య నేతలతో కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి సిద్ధరామయ్యను కూడా నొప్పించకుండా మొత్తం ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే కాంగ్రెస్లో ఇప్పటికే విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్గాలు ఉన్నాయి కాబట్టి ఈ వర్గాలకు ఫుల్ స్టాప్ పెడుతూ అందరినీ సమన్వయం చేసుకుంటూ డీకే శివకుమార్ తన మంత్రివర్గ కూర్పును నిర్వహిస్తారని చెప్పి అందరూ భావిస్తున్నారు. మొత్తానికైతే డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరో 4 రోజుల్లోనే కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అది కూడా జూన్ 3వ తేదీ సాయంత్రం 4:05 డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇది ప్రస్తుతం బెంగళూరులో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.